తల్లి నా యొక్క మూడవ చెల్లి, నాకు నలుగురు చెల్లెళ్ళు. అందులో పెళ్లి కుమారుని యొక్క తల్లి నాకు మూడవ చెల్లి. పెద్ద చెల్లి ఇంకా ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు. తర్వాత రెండవ చెల్లి ఎస్తేరు సుశీల, వారు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఆమె యొక్క హస్బెండ్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్లో సైంటిస్ట్గా పనిచేసి దేవుని పిలుపుని అందుకుని ఫుల్ టైం గాస్పెల్ వర్క్ చేస్తున్నారు విశాఖపట్నంలోని. రేమా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అని ఆ పేరుతో అక్కడ సేవ జరుగుతున్నది. తర్వాత మూడో చెల్లి మా ప్రేమలత పెళ్లి కుమార్తె, వారి యొక్క హస్బెండ్ యోహాన్ గారు, పెళ్లి కుమారుని యొక్క తండ్రి గారు. ఆయన బ్యాంకులో పనిచేసి విఆర్ తీసుకుని దేవుని సేవలో ఈ తరఫున ఈ జబ్ తరఫున సేవ చేస్తున్నారు. ఇలా ప్రేమదాస్ గారు చెప్పినారు వారి గురించి. తర్వాత నాలుగో వారు కాకినాడలో సేవ చేస్తున్నారు, బెరాకా బ్లెస్సింగ్ మినిస్ట్రీస్. ఆయన యొక్క హస్బెండ్ కూడా ఆయన జోసెఫ్ బెన్నీ గారు, వారు కూడా ప్రయాణంలో ఉన్నారు, ఇంకా రాలేదు. తర్వాత నేను ఇక పెళ్లి కుమారుని మేనమామ నేను చెప్తున్నాను కదా, నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె స్టేట్స్లో కాలిఫోర్నియాలో ఉంటూ ఉన్నారు, హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు. ఆమెకి ఇద్దరు కుమార్తెలు. తర్వాత రెండో అమ్మాయి యొక్క హస్బెండ్ ఆయన డాక్టర్ గారు, ఆయన స్టీల్ ప్లాంట్లో డాక్టర్గా పనిచేసి రిజైన్ చేసి వెల్లూరులో ఎండి జనరల్ మెడిసిన్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా ఇద్దరు మగ పిల్లలు, వారి ప్రస్తుతం వెల్లూరులో ఉంటూ ఉన్నారు. తర్వాత పెద్ద చెల్లికి నలుగురు పిల్లలు. పెద్ద ఆయన ప్రిన్సిపల్గా ఆదిత్యలో పనిచేసి మరి రీసెంట్గా ఇంకొక కాలేజీలో అక్కడ చేస్తున్నారు విశాఖపట్నంలోని. వారికి కూడా ఇద్దరు పిల్లలు. అలాగే ఆ పెద్ద చెల్లికి రెండవ కుమార్తె అంటే పెద్ద కుమార్తె, వారు బెంగళూరులో ఉంటూ ఉన్నారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు నతానీయులు గారు మన మధ్యన ఉన్నారు. ఆయన సీనియర్ మేనేజర్గా టీసీఎస్లో బెంగళూరులో పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా ఇద్దరు పిల్లలు. తర్వాత పెద్ద చెల్లికి రెండవ కుమారుడు, ఆయన కాకినాడలోని అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో. వారికి ఒక అబ్బాయి. తర్వాత ఇంకొక ఆఖరి చెల్లి, ఆఖరి కుమార్తె వారి విశాఖపట్నంలో, ఆయన కూడా ఇంజనీరే. ఆయన ఎక్సైడ్లో ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత చూపిస్తాను, రైట్ తెలుసా? ఓకే, అలాగే, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సరే, రెండవ చెల్లి ఇప్పుడు చెప్పినాను. ఆమె యొక్క పిల్లలు, పెద్దమ్మాయి ప్రిసిల్లా, ఆమె ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసి ఆమె హస్బెండ్ పిహెచ్డి చేస్తూ ఉన్నారు. ఎంటెక్ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. వారికి ఒక అబ్బాయి కూడా, చిన్న అబ్బాయి. తర్వాత ఇద్దరు పిల్లలు కూడా అక్కడ ఒక ఆయన, ఇంకొక ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు అక్కడ విశాఖపట్నం ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు వర్క్ కారణాన్ని బట్టి రాలేకపోయినారు. తర్వాత పెళ్లి కుమారునికి ఉన్నటువంటి తోబుట్టువులు, పెద్దమ్మాయి జాయ్సీ, పెళ్లి కుమారుని యొక్క అక్క, ఆమె యొక్క హస్బెండ్ నానిక్ కుమార్ కూడా వచ్చినారు, కానీ అక్కడ రెసిడెన్సీలో ఉన్నారు, గీతా రెసిడెన్సీలో. తర్వాత చెల్లి యానీ, యానీ యొక్క హస్బెండ్ మహేష్ కూడా వీరు ఢిల్లీలో పనిచేస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్లో. తర్వాత మహేష్ యొక్క అంటే చిన్నమ్మాయి యొక్క పేరెంట్స్ కూడా అత్తమ్మ గారు వచ్చినారు, తెనాల్లో ఉంటూ ఉన్నారు. వారు అడ్మినిస్ట్రేటివ్గా పనిచేస్తున్నారు. అలాగే జాయ్స్ యొక్క
అత్తమ్మ గారు, తర్వాత మామయ్య గారు కూడా వచ్చినారు. వారు రైల్వేలో పనిచేస్తున్నారు, ప్రస్తుతం రాజమండ్రిలో. వారు మంగళగిరిలో ప్రస్తుతం ఉంటున్నారు. వారి అబ్బాయి కూడా పిహెచ్డి చేస్తున్నారు నాగార్జున యూనివర్సిటీలో. తర్వాత మాకు మిక్కిలి ప్రియులు, తర్వాత బంధువులుగా ఉన్నటువంటి ప్రేమదాస్ గారు మీకు ఇప్పుడు వాక్యాన్ని అందించినారు. వారు అక్కడ తునిలో మంచి సేవ చేస్తున్నారు, సంఘ సేవ, తర్వాత దేవుని సేవ కూడా చేస్తున్నారు. ఎంతోమందికి వారు సహాయకరంగా ఉంటూ ఉన్నారు. చుట్టుపక్కల కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. ఇంతవరకు కూడా ఇక్కడ గుంటూరు కూడా వచ్చి 4 సార్లు వాక్యం ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చును వారి యొక్క భారము. వారి యొక్క కుమారుడు పెద్ద ఆయన స్టేట్స్లో ఉంటూ ఉన్నారు. తర్వాత రెండో కుమారుడు ఇప్పుడు ఆ సంస్థకి ఆధిపత్యం వహించి ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా ఉన్నారు. మిసెస్ ప్రేమదాస్ కూడా మన మధ్యన ఉన్నారు, జ్యోతి ప్రేమదాస్ గారు. వారు మా బంధువులే. తర్వాత ఒక అమ్మాయి, తర్వాత యోహాన్ గారికి బాగా క్లోజ్గా ఉండేటటువంటి ఒక స్నేహితులు ముచ్చింజయ్ గారు, మిసెస్ ముచ్చింజయ్ కూడా మన మధ్యన ఉన్నారు. తర్వాత ప్రేమదాస్ గారికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. మేము చెప్పకముందు మీకే ఎక్కువగా తెలుస్తుంది. వారు అల్లుడి గారు గుంటూరే వచ్చారు. భూపాల్ గారు ప్రేమదాస్ గారికి ఏంకుడు భూపాల్ గారు తగిన విషయాలు. తర్వాత ఈ సంబంధం గురించి మొట్టమొదటిగా తెలియజేసినటువంటిది డేవిడ్ రాజ్ కుమార్ గారు, తర్వాత మిసెస్ రాజ్ కుమార్ గారు. దయచేసి వారు కూడా నిలబడాలని కోరుతున్నాను. ఈ సందర్భంలో చెప్పాలి సార్, classmates, schoolmates, cricketers, and boyhood friends and family friends. Very happy to hear our message. ఇంకా రాలేదు కదా మరి. రామానంద్ గారు కూడా వచ్చారు. వారు రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్. మిస్టర్ ప్రేమానందం గారు మంచి పాటలు కూడా పాడతారనుకుంటాను. యోహాన్ గారికి చాలా క్లోజ్. ఓ సుందర్, అదే మా చిన్న చెల్లి యొక్క అల్లుడి గారు సుందర్ గారు. ఆయన కూడా బెంగళూరులో పనిచేస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో. యోహాన్ గారు, తర్వాత ప్రేమలత గారు, పెండు కుమార్ యొక్క తల్లి తండ్రి కూడా ఇక్కడ నిలబడాలని కోరుతూ ఉన్నారు. దయచేసి ముందుకు రండి. తర్వాత పెళ్లి కుమారుని యొక్క తోబుట్టువులు కూడా, తర్వాత వారి యొక్క అల్లుడు కూడా రావాలని కోరుతున్నాను. జాసి, అని, మహేష్,